నమస్తే అనుష రెడ్డి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఫైన్ అండి, ఫైన్. అనుష గారు, ఈరోజు యాక్చువల్గా నేను ఒక టాపిక్ అండి, చాలామంది నా దగ్గర డిస్కస్ చేసినప్పుడు డెఫినెట్గా నేను ఫెర్టినైన్ వరంగల్కి వచ్చినప్పుడు అనుష రెడ్డి గారితో డిస్కస్ చేయాలి, నేను ఆవిడతో మాట్లాడి ఈ లింక్ మీ అందరికీ షేర్ చేస్తానని చెప్పి మరీ వచ్చాను అనమాట ఈరోజు. లేట్గా అంటే ఏజ్ ఫ్యాక్టర్ కొంచెం ఎక్కువ అయిపోయిన తర్వాత కన్సీవ్ అవ్వాలంటే చాలా ఇష్యూస్ని చూస్తూ ఉంటాం కదా, వాటి గురించి అండి చాలా మంది చాలా డౌట్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అసలు ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి, అంటే కన్సీవ్ అవ్వడానికి నిజంగా ప్రాబ్లం అవుతుందా? షూర్ అండి. ఆడవాళ్ళకి మెయిన్గా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్స్ ఓవరీస్ పనితీరు తగ్గుతుంది. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ నెంబర్ తగ్గుతుంది, ఉన్న ఎగ్స్లో క్వాలిటీ కూడా తగ్గుతుంది. సో మేజర్గా 20 to 30 years మధ్యలో ఎగ్ క్వాలిటీ కానీ నెంబర్ కానీ బాగుంటుందండి. 30 years దాటామంటే ఈ ఎగ్స్ తక్కువైపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో 35 years దాటామంటే ఇంకా డ్రాస్టికల్గా తగ్గిపోయి 40 yearsకి యూజువల్గా ముట్లాగిపోవడం అనేది గమనిస్తుంటాం. సో ఆడవాళ్ళకి ఏజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, మనకి ఏం డైట్లో కానీ ఏ చేంజెస్ చేసినా కానీ ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మేల్ ఫ్యాక్టర్ చూసుకుంటే ఎట్లా ఉంటుందండి? ఎస్, ఏజ్ ఎప్పుడు ఆడవాళ్ళ మీద ఎక్కువ ఇంపోజ్ చేస్తూ ఉంటాం కదా. మగవాళ్ళు అనుకుంటారు ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్, మాకేం ఎఫెక్ట్ ఉండదు ఏజ్ తోటి. 40, 50, 60 years అయినా కూడా వీ కెన్ పేరెంట్ ఏ చైల్డ్ అని అనుకుంటారు. కాకపోతే ఆడవాళ్ళకి 30 yearsకి స్టార్ట్ అయినప్పుడు మగవాళ్ళకి ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 40 years. 40 సంవత్సరాలు దాటిన తర్వాత కౌంట్ మొటిలిటీ, సీమన్ అనాలిసిస్ రిపోర్ట్ నార్మల్ గా ఉన్నా కూడా ఆ స్పర్మ్ పనితీరు, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్, లోపల జెనెటిక్ మెటీరియల్ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ అయిపోతుంది. సో అలాంటి స్పర్మ్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా కూడా అబార్షన్స్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. పిల్లల్లో కూడా జీనుపరమైన లోపాలు ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మేల్స్ కూడా ట్రై టు ప్లాన్ ప్రెగ్నెన్సీ బిఫోర్ 40 years. ఓకే, ఏజ్ ఫ్యాక్టర్ అనేది అసలు మెయిన్ ఫ్యాక్టర్ అనుకోవాలి. ఎస్ అండి, మేజర్ ఫ్యాక్టర్, మేజర్ గేమ్ ప్లేయర్ ఇన్ ఫర్టిలిటీ మెయిన్ గా. తర్వాత ఇంకొక డౌట్ ఎప్పుడు వస్తూ ఉంటుంది డాక్టర్ గారు, ఏంటంటే పిల్లలు ఇప్పుడు మనం చూసుకుంటుంటే ఆడపిల్లలు చాలా ఎర్లీ ఏజ్ లో మెచ్యూర్ అవుతున్నారు కదండి. దీని ఎఫెక్ట్ కొంచెం లేట్ మ్యారేజెస్ చేసుకుంటే గనక దాని మీద ఏమన్నా ఉంటుందండి. ఈ మెచ్యూర్ అవ్వడం అంటే ఓవరీ ఫంక్షన్ స్టార్ట్ అవ్వడం అనమాట. సో మెచ్యూర్ అయినప్పటి నుంచి మనకి ఏంటంటే నెల 8 eggs బయటకు వస్తుంటాయి. అందులో నుంచి ఒక ఎగ్ పెరుగుతుంది, విడుదలవుతుంది. ప్రెగ్నెంట్ ఉంటే ప్రెగ్నెంట్ అవుతుంది, లేకపోతే ఆ 16 eggs చనిపోతుంటాయి. సో 8 yearsకి మనము మెచ్యూర్ అయినప్పుడు, 8 years 10 yearsకి మెచ్యూర్ అయినప్పుడు మెనోపాజ్ అంటే ఎగ్స్ అయిపోయేది అన్న స్టేజ్ ని మెనోపాజ్ అంటాం. ముట్లాగిపోయే ఏజ్ కూడా కొంచెం అంతా ముందుకు జరుగుతుంది. సో ఎర్లీగా మెనార్కీ వచ్చినప్పుడు మెనోపాజ్ కూడా ముందుకు జరుగుతుంది. సో ఇలాంటప్పుడు మనం లేట్ గా మ్యారేజ్ అంటే 30 years తర్వాత మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ ఫీమేల్స్ ఎగ్ రిజర్వ్, ఓవేరియన్ పనితీరు తగ్గుతున్న స్టేజ్ లో స్టార్ట్ చేస్తున్నారు. 30 yearsకి పెళ్లి చేసుకోవడము, తర్వాత పిల్లలైతే ఇంకా లేట్, ఫైనాన్షియల్లీ కానీ ఇంకా సెటిల్ అయ్యాకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. సో దీనివల్ల 35 years, అరౌండ్ 33-35 years మధ్యలో ప్రెగ్నెన్సీ ప్లాన్ అనేది చేసుకోవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందులు చాలా. న్యాచురల్ గా కన్సీవ్ అయ్యే వాళ్ళు కూడా ఏజ్ ఎక్కువ అవడం వల్ల ఈ హాస్పిటల్ చుట్టూ, ఫర్టిలిటీ సెంటర్స్ ని చుట్టూ తిరగాల్సిన అవసరం వస్తుంది. ఫుడ్ విషయంలో ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటే, అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్నా కూడా కొంతవరకైనా ఏమైనా మనం దీని నుంచి తప్పించుకోవచ్చు అంటారా? ఎస్ అండి, ఫుడ్ డైట్ విషయానికి వస్తే ఎస్, డైట్ చేంజెస్ వల్ల డెఫినెట్ గా మనకి ఓవేరియన్ క్వాలిటీ పెంచుకునే దానికి అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ ఏ డైట్ తీసుకోవాలి అని చెప్పే కన్నా ముందు ఏమి అవాయిడ్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడుకుందామండి. ఎందుకంటే లేటెస్ట్ గా ఇప్పుడు రీసెంట్ గా మనకి వెస్టర్నైజేషన్ అనేది ఫ్యాషన్ అయిపోయింది. సో మనం ఇంట్లో ఇప్పుడు ఏ హోటల్ రెస్టారెంట్ తీసుకున్నా ఫుల్ ఉంటుంది, వీక్ డేస్ లో కూడా ఫుల్ ఉంటుంది. ఎస్, ఎందుకు అంటే ఇలా జంక్ ఫుడ్, క్యాన్డ్ ఫుడ్, కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్, ఇలా మనకి కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి ఫ్యాట్ ఎక్కువైపోయి యూజువల్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఈ ఓవేరియన్ రిజర్వ్ కూడా ఫాస్ట్ గా తగ్గిపోవడం అనేది చూస్తున్నాం. అది కాకుండా ప్రతి ఫుడ్, మనం తీసుకునే ప్రతి ఫుడ్ పెస్టిసైడ్స్ వేసి పెంచిందే కదా. సో ఈ పెస్టిసైడ్ కన్సంప్షన్ వల్ల కూడా పీసీఓడి ప్రాబ్లం ఎక్కువైపోతుంది. లేదంటే ఇప్పుడు 10 మందిని మేము ఓపీలో చూస్తే ఇద్దరు పీసీఓడి అన్నా ఉంటున్నారు, ఎగ్స్ తక్కువైన వాళ్ళన్నా ఉంటున్నారు. ఫుడ్ మెయిన్ ఫ్యాక్టర్. ఎస్ అండి, ఫుడ్ మెయిన్ ఫ్యాక్టర్స్ వేరే ఉన్న మేజర్ ఫ్యాక్టర్, వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్ ఇస్ డైట్. మన పెస్టిసైడ్ కన్సంప్షన్ కానీ, డే టు డే పొల్యూషన్ కానీ, మనం తినే జంక్ ఫుడ్ కానీ, ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ, ఇవాళ రేపు బయట ఎక్కడ చూసినా కూడా ఫీమేల్స్ ఆర్ ఈక్వల్లీ స్మోకింగ్. ఫీమేల్ స్మోకింగ్ కూడా చాలా ర్యాపిడ్ గా అయిపోయింది. స్మోక్ చేయకపోయినా కూడా ఇలాంటి పబ్స్ లో, రెస్టారెంట్స్ లో ప్యాసివ్ స్మోకింగ్ అనేది ఎక్కువైపోయింది. అంటే
మనం స్మోక్ వాటికి చేయకపోయినా ఎక్కువ కూడా ఆ ఎక్స్పోజ్ జోన్లో అవుతున్నారు కదండి. ఎక్స్పోజ్ అవ్వడం, మనం Yes. పక్క వాళ్ళు తాగినా మనం అక్కడ కూర్చున్న అది గాలి పీల్చుకుంటున్నాం కాబట్టి స్మోకింగ్ డైరెక్ట్ గా ఓవేరియన్ పనితీరుని డ్యామేజ్ చేస్తుంది. Oh, ఎగ్ క్వాలిటీ తగ్గడమే కాకుండా నెంబర్ కూడా బాగా తగ్గిపోతుంది. అలాంటి ఎగ్స్ లో ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఓకే. సో ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి మేజర్ ఫ్యాక్టర్ మనం Yes అండి. తీసుకోవాలి. అండ్ డైట్ జస్ట్ చేంజెస్. డైట్. తర్వాత మన ఫెటినైన్‌లో ఎలాంటి అంటే లేటెస్ట్ టెక్నాలజీ ఎప్పటికప్పుడు ఫెటినైన్‌లో మనం చూస్తూ ఉంటాం కదా. అవునండి. కొంత ఏజ్ ఎక్కువైన తర్వాత కూడా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటానికి కౌన్సిలింగ్స్ కానీ అలా ఏమన్నా ఎస్ ఇస్తున్నారా? అండి. ఈ తర్వాత ట్రీట్మెంట్ ఏమైనా అడ్వాన్స్ టెక్నాలజీ ఏమన్నా వచ్చిందండి? అదండి. ఇవాళ రేపు ఏజ్ ఎక్కువ అయిన వాళ్ళకి ఎగ్స్ తక్కువ వేయడమే కాకుండా ఏజ్ తక్కువగా ఉన్న వాళ్ళకి 20-30 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి కూడా ఎగ్స్ అనేవి తక్కువ అయిపోతున్నాయండి. ప్రిమేచ్యూర్ గా ఎగ్ రిజర్వ్ అనేది తక్కువ అయిపోతుంది. సో ఈ 20-30 ఇయర్స్ వాళ్ళని ట్రీట్మెంట్ చేసేది వేరుంటుంది. 30-40 ఇయర్స్ లో Yes. ట్రీట్మెంట్ చేసేది వేరుంటుంది. 20-30 ఇయర్స్ వాళ్ళని మేము మెయిన్ గా ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళని యూజువల్ గా మీరు చెప్పినట్టు డైట్ చేంజెస్, హెల్దీ డైట్, హెల్దీ లైఫ్ స్టైల్ ఎక్కువగా ఎంకరేజ్ చేసి యూజువల్ గా ఎగ్ క్వాలిటీ పెరగడానికి కొన్ని మెడిసిన్స్ ఇచ్చేసి ఎగ్ ఏ టైంలో రిలీజ్ అవుతుందో ప్రాపర్ గా వాళ్ళ గైడెన్స్ ఇవ్వడం, స్కాన్ లో చూసి చెప్పడం జరుగుతుంది. ఆ టైంలో యూజువల్ గా ఎంకరేజ్ చేస్తాం ఇంటర్ కోర్స్ కి. సో ఇలా ఎక్కువ మటుకి ఒక 6 months ఇలా ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు కూడా కాకపోతే చిన్న చిన్న ఐయుఐ ప్రొసీజర్స్ ఇలా చేయాల్సింది ఉంటుంది. ఓకే. ఈ ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అంటే 30-35-40 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేది ఇంకా చేయడానికి ఇంకా అవకాశం. టైం అనేది మనకి తక్కువగా ఉంటుంది. అవును. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనకి ఎంత తొందరగా ఒక ప్రెగ్నెన్సీ చేతిలో ఉంటే అంత బెటర్. రైట్. ఎందుకు లేట్ అవుతున్నా కొద్దీ ఇంకా ఎగ్స్ తక్కువ అయిపోయినాయి అనుకోండి, ఆ. వాళ్ళ ఎగ్ తోటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఇది స్కోప్ కూడా తక్కువ అయిపోతుంది. Right. అన్నెసెసరీగా డోనర్ ఎగ్స్ యూసేజ్ అనేది ఎక్కువైపోతుంది. ఓకే. సో ఇలాంటి వాళ్ళకి మనం జనరల్ గా 2 cycles ఇప్పుడు ఎలా ఇదంతా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్పి ఒక 2-3 months న్యాచురల్ గా ట్రై చేయమండము, లేదు ఇంకేదన్నా ఫ్యాక్టర్స్ ఉన్నాయి వాళ్ళకి, మేల్ ఫ్యాక్టర్ ఇంకేదన్నా వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయి అన్న వాళ్ళకి ఇమీడియట్ గా తొందరగా ఐయుఐస్ కి తీసుకెళ్లడము, త్వరగా ఐవీఎఫ్ కి తీసుకెళ్లడం అనేది ఎంకరేజ్ చేస్తుంటాము. సో ఇలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ లో కూడా మన 49 ఫర్టిలిటీ సెంటర్ లో అడ్వాన్స్ టెక్నాలజీస్ అనేవి యూస్ చేస్తామండి. ఎగ్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి ప్రోటోకాల్స్, డోసెస్, ఇంజెక్షన్స్ అనేవి డిఫరెంట్ గా పెట్టడము, యూజువల్ గా లూటియల్ ఫేజ్ అని, డబుల్ స్టిమ్యులేషన్ అని ఇలాంటివి చేయడము. ఇలాంటివి కాకుండా ఎగ్స్ పెరగడానికి రీసెంట్ టెక్నిక్స్, ఓవరీస్ లోకి స్టెమ్ సెల్స్ అని విన్నారా? అవునండి. సో స్టెమ్ సెల్స్, పిఆర్పీస్ ఇంజెక్ట్ చేసి వాళ్ళ ఓవేరియన్ రిజర్వ్ ని, ఎస్ ఇవన్నీ 100% పెరుగుతాయని నేను గ్యారంటీగా చెప్పట్లేదు, కానీ ఒక ట్రయల్ విచ్ ఇస్ ప్రూవ్డ్. సో అలాంటి ట్రయల్స్ ఇచ్చి ఒక 3-4 months వెయిట్ చేసి ఎగ్స్ పెరుగుతున్నాయా లేదా చెక్ చేసి, ఆబ్వియస్లీ 4 eggs 14 eggs అయితే అయిపోవండి, 4 eggs ఒక 6 eggs 8 eggs అవుతాయా అన్నది చూసి, ఎందుకంటే ఈచ్ ఎగ్ మ్యాటర్స్ కదా, ఇట్ సేవ్స్ అస్ ఫ్రమ్ డోనర్ ఎగ్. సో ఇలాంటి వాళ్ళకి ఈ టెక్నిక్స్ అన్ని కూడా యూజ్ చేసి వాళ్ళ సొంత ఎగ్ తోటి ప్రెగ్నెన్సీని ఇవ్వడానికి ప్రయత్నాలన్నీ కూడా చేస్తుంటాం. రైట్. అలాంటి వాళ్ళు అలా ప్రెగ్నెంట్ అయిన విమెన్ ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా స్పెసిఫిక్గా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఎస్ అండి. యూజువల్గా ఇలాంటివన్నీ అడ్వాన్స్డ్ ఏజ్, ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళందరూ అడ్వాన్స్డ్ ఏజ్ వాళ్ళే ఉంటారు కదా. సో ఇలాంటి వాళ్ళకి న్యాచురల్గా కూడా బీపీ రావడానికి, షుగర్ రావడానికి ఆల్రెడీ వాళ్ళు అవన్నీ ఉండి ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో కూడా ఇలాంటి అవకాశాలన్నీ ఎక్కువగా ఉంటాయి రావడానికి. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద పడుతుంటారు. సో కొంచెం చెకప్స్ అనేవి త్వరగా చేసుకోవడము, యాక్టివ్గా ఉండడము, ముందు జాగ్రత్తగా అన్ని చూపెట్టుకోవడం అలాంటివి చేసుకోవాల్సింది ఉంటుంది. నార్మల్ డెలివరీకి అవకాశం ఉంటుందా డాక్టర్ గారు? డెఫినెట్లీ అండి. ఐవీఎఫ్ అన్నా, న్యాచురల్ గా అన్నా, ఏ డెలివరీ అన్నా, ఏ ప్రెగ్నెన్సీ అయినా, వన్స్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ ప్రెగ్నెన్సీ. ఎలా కన్సీవ్ అయినా ఇట్స్ అ ప్రెగ్నెన్సీ. సో అలాంటి ఫీమేల్స్ న్యాచురల్ గా కన్సీవ్ అయినా, ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయినా ఇట్స్ ద సేమ్ థింగ్. కాకపోతే అడ్వాన్స్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బీపీ రావడానికి, షుగర్ రావడానికి, పెల్విక్ టిష్యూస్ కూడా మొబిలిటీ కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో ఇలాంటి వాళ్ళకి ఎక్కువ మటుకి సి సెక్షన్, న్యాచురల్ గా కన్సీవ్ అయినా సి సెక్షన్ ఎక్కువ మటుకి అవసరం పడేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. జనరల్ గా ఎలా చూస్తామంటే కొంచెం లేట్ గా ప్రెగ్నెంట్ అయిన విమెన్ అప్పటి వరకు వెయిట్ చేసి తను వెయిట్ చేస్తుంది, ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తారు కదా. ప్రెషస్ ప్రెగ్నెన్సీ అయిపోతుంది. తన కోసం ఒక స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటారు, స్పెషల్ గా ట్రీట్ చేస్తారు. మదర్ కి ఎలాంటి డౌట్స్ ఉంటాయంటే, బేబీ నార్మల్ గానే ఉంటుందా, అంటే రెగ్యులర్ గా ఉండే బేబీస్ లాగానే ఉంటుందా నా బేబీ, ఏదైనా చేంజెస్ ఉంటాయా, అంటే యాక్టివ్ గా ఉంటుందా, ఇలాంటి డౌట్స్ ఎక్కువగా రేస్ అవుతా ఉంటాయి. యాక్చువల్లీ ఏంటంటే కన్సెప్షన్, వే ఆఫ్ కన్సెప్షన్ అంటే ఇప్పుడు ఒక 38 years అమ్మాయిని తీసుకున్నాం అనుకోండి, ఆమె న్యాచురల్ గా కన్సీవ్ అయినా, ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయినా బేబీ ఉండేదానికి అవకాశాలు ఇస్ ద సేమ్.
కాకపోతే అడ్వాన్స్డ్ ఏజ్ గ్రూప్ 38, 35+, 38 నియరింగ్ 40 నియరింగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి యూజువల్గా బేబీస్లో జెనెటిక్ అనామలీస్ ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 30 years లోపల వాళ్ళకి ఒక 10 ఎంబ్రియోస్ తీసుకుంటే 8 నార్మల్గానే ఉంటాయండి, 2 అబ్నార్మల్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అదే 40 years ఫీమేల్కి 10 ఎంబ్రియోస్ తీసుకుంటే మనము 8 అబ్నార్మల్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది, 2 నార్మల్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో అడ్వాన్స్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా వాళ్ళు ఏం జాగ్రత్తగా ఉండాలంటే వాళ్ళ బేబీస్ అబ్నార్మల్గా ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ప్లీజ్ డోంట్ డిలే యువర్ ప్రెగ్నెన్సీస్. ఐవీఎఫ్ టెక్నిక్ ఉంది కదా, మనకి ఎంత ఎగ్స్ తక్కువైపోయినా ఎస్ వీఆర్ గెట్టింగ్ ప్రెగ్నెన్సీ ఫ్రమ్ అవర్ ఓన్ ఎగ్ అనుకుంటారు. కానీ ఇలాంటి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే బేబీస్లో కూడా మనకి తెలివి తక్కువగా పుట్టే పిల్లలు రావడానికి, ఎడ్డి పిల్లలు, డౌన్స్ బేబీస్ అంటారు, ఇలాంటి బేబీస్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ప్లీజ్ ట్రై టు ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. రైట్. తర్వాత కండిషన్స్ అన్నీ బాగానే ఉంటాయి. కొంతమందిని చూస్తూ ఉంటే భార్యాభర్తలో అన్ని కండిషన్స్ బాగుంటాయి, అయినా కూడా ప్రెగ్నెన్సీ రాకుండా పోతుంది. రిపోర్ట్స్ అన్ని నార్మల్ చూపించేస్తూ ఉంటాయి. అది అసలు ఎంత ఇబ్బందికరమైన విషయం అంటే అలాంటి వాళ్ళకి ఎట్లా అండి, ఏంటి అసలు సొల్యూషన్? దాన్ని ఎందుకు మనము అంటే మేల్లో కానీ ఫీమేల్లో కానీ ఈ ప్రాబ్లం ఉంది అనేది అంటే రికగ్నైజేషన్ లేకపోవటమా, నిజంగా అసలు అక్కడ ఏమి ఇబ్బంది ఉండదా? లేదండి, దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే బయట టెస్ట్లలో అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది చేతికి అందట్లేదు. సో ఇలాంటి వాళ్ళతోటి డీల్ చేయడం ఈజ్ వెరీ డిఫికల్ట్. వాళ్ళు వస్తారు, మేడం మీరు చెప్పినట్టు అన్ని పరీక్షలు చేయించుకున్నాం, అన్ని మందులు వాడాము, ఐయుఐ ట్రీట్మెంట్ కూడా చేసుకున్నాము, అయినా కూడా ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, మీరు ఇంత పెద్ద డాక్టర్ అంత పెద్ద సెంటర్ అంటారు కదా, అయినా కూడా మాకు ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు అని అంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే అండి, మనకి జనరల్గా ఏం చేస్తాము, ఎగ్ స్కాన్లో ఎగ్ పెరుగుతుందా లేదా చెక్ చేసి ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్తాము, హస్బెండ్ వైఫ్ కలిసి ఉండడము లేకపోతే ఐయుఐ ట్రీట్మెంట్ చేస్తాం. కాకపోతే ఆ ఎగ్ బాగుందా, జెనెటికల్గా బాగుందా, ట్యూబ్స్లోకే వస్తుందా, అటు ఇటు పోతుందా, ఈ స్పర్మ్ అనేది ఎగ్ తోటి కలుస్తుందా, బేబీ తయారీ అవుతుందా, బేబీ జెనెటికల్గా బాగుందా లేదా, బేబీ గర్భసంచిలో అతుకుతుందా లేదా, ఇవన్నీ మనం చెక్ చేయట్లేదు. ఇలాంటి చెక్ చేయడానికి మన దగ్గర ఫెసిలిటీస్ అంటే టెక్నాలజీ కూడా అంత లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్వెస్టిగేషన్స్. అవన్నీ అవుతున్నాయా లేదా, టోటల్ బాడీ లోపల జరుగుతాయి కదా, ఇవన్నీ స్కానింగ్లలో కూడా కనిపించవు. సో ఇవన్నీ అవుతున్నాయా లేదా మనకు తెలియదు. బయటకు చూడటానికైతే బాగానే ఉంటుంది, కానీ లోపల చిన్నవి అవుతున్నాయా లేదా తెలియదు. డెఫినెట్లీ అందులో ఏదో ప్రాబ్లం ఉంటేనే ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా రాదు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయా లేదా తెలియాలి అని అంటే బయట తీసి చూస్తే, ల్యాబ్ లో చూస్తేనే తెలుస్తుంది. దాన్నే ఐవీఎఫ్ అంటాం. కాకపోతే ప్రతి ఒక్కరికి ఐవీఎఫ్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా రావట్లేదు, అన్ని బాగున్నాయి, ప్రతి ఒక్కరికి ఐవీఎఫ్ అడ్వైస్ చేయం కదా. సో ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తాం కాబట్టి ఒక 3 months న్యాచురల్ గా ఏ టైంలో కలిసి ఉండాలని చెప్తాం. ఒక 3 to 6 cycles చిన్న ట్రీట్మెంట్ ఐయుఐస్ లో చేస్తాం. ఇలా చేసినప్పుడు ఐయుఐస్ లో మాక్సిమం ఒక 10 members లో 8 members కి వచ్చేస్తుందండి. సో ఎవరికైతే రావట్లేదు వాళ్ళని 1-2 members కి మాత్రమే ఐవీఎఫ్ లో తీసుకెళ్లాల్సింది ఉంటుంది. అప్పుడు మనం ఎగ్స్ తీసినప్పుడు ఎగ్ క్వాలిటీగా ఉండకపోవడము, ఎగ్ లోపలికి స్పర్మ్ కలిపినట్టు వాళ్ళకి బేబీ సరిగ్గా తయారీ అవ్వట్లేదు, లేదంటే మంచి క్వాలిటీ బేబీస్ని పెట్టినా కూడా మనకి ఎండోమెట్రియం అతుక్కోవట్లేదు, ఇదన్నిటి రిపోర్ట్స్ అనేది మనకి అందులో కరెక్ట్గా తెలుస్తుంది. అలా కానీ ఎంత ఫ్యాక్టర్ ఉంటుందండి, సింపుల్గా అవుతుంది అవ్వట్లేదు అనేసి మాట్లాడుకుంటాం, ఇన్నర్గా అంటే బాడీ లోపల జరిగే అవి చెప్పలేకపోతే వీటన్నిటికీ మనం మెయిన్ ఫ్యాక్టర్ కింద మ్యారేజెస్ లేట్గా చేసుకోవటం, లేట్గా కన్సీవ్ అవటం, వీటన్నిటిని మనం దీనికి మేజర్ ఫ్యాక్టర్ ఉంటుందండి. ఏజే మేజర్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎందుకంటే ఒక 25 years ఫీమేల్కి 35 years ఫీమేల్కి అన్ని నార్మల్గా ఉండి ఐవీఎఫ్ చేసినా కూడా, అంటే అన్ని సిమిలర్గా ఉండి ఐవీఎఫ్ చేసినా 25 years ఉండే సక్సెస్ రేట్స్ 35 years లో ఉండదు, అట్లీస్ట్ హాఫ్ ఉంటుంది. సేమ్ ఉన్నా కూడా హాఫే ఉంటుంది ఇక్కడ సక్సెస్ రేట్స్. దట్స్ ద మేజర్ ఇది ఏజ్ ఇది ప్రభావం ఫ్యాక్టర్. ఆడియన్స్కి ఏదైనా చెప్పారా ఏజ్ గురించి? సో ఫీమేల్స్కి ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ డోంట్ డిలే యువర్ ప్రెగ్నెన్సీస్. న్యాచురల్గా మీకు ఒక బేబీ చాలా ఈజీగా వచ్చేదాన్ని వదిలేసి మీరు ఏజ్ ఎక్కువగా ఉన్నప్పుడు లేట్ మ్యారేజెస్ చేసుకొని, లేట్గా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకొని, ఏజ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఓవేరియన్ రిజర్వ్ తక్కువ అవుతున్న ఏ టైంలో మీరు ప్లాన్ చేసుకుంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ప్లీజ్ డోంట్ డిలే యువర్ ప్రెగ్నెన్సీస్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అనుష రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి.